మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వర్క్షాప్ ఉంది ఆటిజం మీద, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. సో మీరు అందరికీ తెలుసు వాట్ ఈస్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. యు నో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం. ఓకే, ఫస్ట్ నేను ఆటిజం సిమ్టమ్స్ చెప్తాను మీకు. ఆటిజం సిమ్టమ్స్లో ఏముంటుంది అంటే పిల్లలది స్టీరియోటైప్ బిహేవియర్ ఉంటుంది. స్టీరియోటైప్ బిహేవియర్ మతలబ్ కంటిన్యూస్లీ సేమ్ బిహేవియర్ వాళ్ళు చూపిస్తారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, చాలా పిల్లలు ట్యాపింగ్ చేస్తాడు టేబుల్ మీద, ఆ సౌండ్ ఇష్టపడతాడు వాళ్ళు, అందుకే ట్యాపింగ్ చేస్తాడు. చాలా పిల్లలు టాయ్స్ది వీల్స్ ఉంటాయి, ఆ స్పిన్నింగ్ వీల్స్, దాంతో ఇష్టపడతాడు. సో ఇది స్టీరియోటైప్ బిహేవియర్ లాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఇది ఒకటే సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్ అంటే ఇంకా ద మెయిన్ సిమ్టమ్, child will not give response to the name call at the first time or second time. మీరు థర్డ్ టైం ఫోర్త్ టైం పిలుస్తే పిల్లలు రెస్పాన్స్ ఇస్తాడు నేమ్ కాల్ కి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సిమ్టమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ ద ఆటిజం. నెక్స్ట్, ద ఆటిస్టిక్ చిల్డ్రన్ దే ఆర్ హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్ ఇన్ ద సెన్స్ దే డోంట్ సిట్ అట్ వన్ ప్లేస్. ఒక జాగాలో కూర్చోడు, తిరుగుతూ ఉంటాడు, రన్నింగ్ చేస్తూ ఉంటాడు, రెస్ట్లెస్నెస్ ఉంటుంది వాళ్ళకి, చాలా రెస్ట్లెస్ ఉంటాడు ఆ పిల్లలు. దెన్ ఐ కాంటాక్ట్, మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వడు. जब आप बच्चे से बात करते हैं, తెలుగు ఓకే, when you are మీరు బాబు తోటి या పాప తోటి మాట్లాడతాడు, అప్పుడు బాబు లేకుంటే పాప మీ ఐకి ఐ కాంటాక్ట్ ఇవ్వడు, మీకు చూడాడు, చాలాసేపు అట్లా అవుతుంది. చాలా పేరెంట్స్ ఈ సిమ్టమ్స్ కూడా చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. మా బాబు మా పాప ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మనిషి తోటి మనతోటి లేకుంటే ఆబ్జెక్ట్స్ తోటి కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నో రెస్పాన్స్ టు నేమ్ కాల్. నేమ్ కాల్కి రెస్పాన్స్ ఇవ్వడు. దెన్ ఐ కాంటాక్ట్ ఇవ్వడు. సిట్టింగ్ టాలరెన్స్ తక్కువ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, సౌండ్ ఇష్టపడతాడు, ట్యాపింగ్ చేస్తూ ఉంటాడు, స్టీరియోటైప్ బిహేవియర్. ఓకే, పిల్లలకి వర్డ్స్ వస్తాయి, చెప్పడానికి వస్తుంది, బట్ మీరు ఎప్పుడు అడగతే అప్పుడు ఆన్సర్ ఇవ్వడు వాళ్ళు. ఠీకే, ఎనీథింగ్ కావాలి అంటే వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తాడు, ఈయు లేకుంటే ఈయు అంటాడు, ఈ అంటాడు, అట్లా అంటాడు. హీ నోస్ ద వర్డ్, హీ ఈజ్ ఏబుల్ టు అటర్ దాట్ వర్డ్, బట్ హీ ఈజ్ నాట్ అటరింగ్ దాట్ వర్డ్, చెప్పట్లేదు. సో అది ఫంక్షనల్ కమ్యూనికేషన్. ఆ ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటే మీరు మేము ఎట్లా మాట్లాడతారు అది ఫంక్షనల్, ప్రాక్టికల్, మీనింగ్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్కి మీనింగ్ ఉంటుంది. మన పిల్లలు ఫంక్షనల్గా మాట్లాడారు, ఎప్పుడు మైండ్కి వస్తుంది, అప్పుడు అమ్మ నాన్న తాతయ్య వాళ్ళు ఏం వింటాడు అది ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత మధ్య మధ్యలో చెప్తా ఉంటాడు. किसी भी चीज़ का वर्ड उनको याद आता है, वो बोलते हैं, अपने मन से बोलते हैं. जब हम उनको बोलने लगाते हैं तब नहीं बोलते हैं. మీరు అడగతే ఆన్సర్ ఇవ్వడు పిల్లలు, బట్ మైండ్లో ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటాడు. అమ్మ నాన్న ఏం మైండ్లో వస్తుంది, ఏం వింటాడు, ఇక్కడ స్టోర్ ఉంటుంది, అది చెప్తాడు. సో ఫంక్షనల్ కమ్యూనికేషన్ ఉండదు. ఇంకా చాలా పిల్లలకి స్పీచ్ ఉంటుంది అంటే ఒక వర్డ్లో అడుగుతాడు, అన్నం, వాటర్, చిప్స్, స్నాక్స్, ఇయు, అన్నం ఇయు, అమ్మ అన్నం ఇయు, అట్లా రాదు వాళ్ళకి. 3 sentences, 3 word sentences or 2 word sentences అట్లా రాదు వాళ్ళకి, ఒక వర్డ్లో చెప్తాడు. సో దేర్ ఈజ్ నో ఫంక్షనల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ థింగ్, టాయిలెట్ అండ్ పాటీ ట్రైనింగ్ కూడా ఉండదు వాళ్ళకి. దానికోసం మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సెన్సరీ ఇష్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సెన్సరీ ఇష్యూస్. ఆటిజం పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ తోటి వాళ్ళు వేరే బిహేవియర్ చూపిస్తాడు. వేరే బిహేవియర్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యా యాక్సెప్టెడ్ బై ద society. We say it is a awkward behavior. Our child is showing some awkward behavior. कुछ पेरेंट्स बोलते हैं मैम हैंड क्लैपिंग कर रहा है, ऐसे कर रहा है, ऐसे कर रहा है, awkward behavior, ऐसे करते हैं, ऐसे करते हैं. ये उनका बिहेवियर होता है, स्टीरियोटाइप बिहेवियर. That is also because of sensory issues. This is also because of sensory issues. Sensory issues ఏమేమి ఉంటాయి? ఒకటి ఉంటుంది tactile sensory issue. Tactile means regarding touch.
రిగార్డింగ్ టచ్ విత్ స్కిన్. చాలా పిల్లలు బట్టలు ఓన్లీ కాటన్ క్లోత్స్ ఎక్సెప్ట్ చేస్తాడు. కాటన్ క్లోత్స్ తోటి కంఫర్టబుల్ ఉంటుంది వాళ్ళకి. టెరిలిన్, టెరికాన్, బాయ్స్ జీన్స్ ప్యాంట్ యాక్సెప్ట్ చేయడు. స్కిన్కి ఇరిటేషన్ అవుతుంది, అది సెన్సరీ ఇష్యూ. చాలా పిల్లలకి మీరు इडली डोसा चटनी तोटी तिनिपिस्ताडु. चटनी यहाँ थोड़ा लग गया, घर से ऐसा क्लीन कर लेते हैं, वॉश कर लेते हैं. That is also a tactile issue. They are very sensitive, means hyper sensitive to tactile issue. చాలా పిల్లలు మట్టిలో ఆడతాడు, సాయిల్లో ఆడతాడు, ఇష్టపడతాడు. అంటే వాళ్ళకి వాళ్ళ స్కిన్కి ఆ టచ్ కావాలి. సో దట్ ఈస్ హైపర్ సెన్సిటివ్. అంటే ఆ సెన్సేషన్ వాళ్ళకి తక్కువ కనిపిస్తుంది. అందుకే వాళ్ళు మళ్ళీ మట్టితోటి, శాండ్ తోటి, ఇసుక తోటి ఆడుతూ ఉంటాడు, సాయిల్ తోటి ఆడుతూ ఉంటాడు. హైపో సెన్సిటివ్. ఎవ్రీ సెన్సరీ ఇష్యూ ఈజ్ హైపో ఆర్ హైపర్. హైపర్ మీన్స్ ఎక్కువ, నార్మల్ తోటి ఎక్కువ ఉంటుంది. హైపర్ మీన్స్ నార్మల్ తోటి తక్కువ ఉంటుంది. సో రిగార్డింగ్ tactile. Now vestibular. In our body there are basic 5 senses, right? We are having basic 5 senses: eye, ear, nose, tongue for taste, skin, right? And smell, nose. These are basic. Then after birth tarvata 2 more senses start developing: vestibular and proprioceptive. Vestibular means balancing ourselves on one place. మనకి మన బాడీకి బ్యాలెన్స్ చేయాలి. స్టార్టింగ్లో ఫస్ట్ బర్త్ తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ నెక్ కంట్రోల్ వస్తుంది. నెక్ కంట్రోల్ తర్వాత स्लोली they will start to turn over. Then उल्टा, पूरा उल्टा हो जाते हैं. फिर धीरे पूरा उल्टा होने के बाद crawling, creeping start చేస్తాడు. crawling, creeping. Then coming to sitting with support, independent sitting. Standing with support, independent standing. Then walking. But ఈ అన్ని డెవలప్మెంట్ అప్పుడు బాబు క్రాలింగ్ చేస్తున్నాడు, యా సిట్టింగ్ చేస్తున్నాడు, పట్టుకొని నడుస్తున్నాడు, అప్పుడు ఆయన బాడీకి బ్యాలెన్స్ చేయాలి. హీ హ్యాస్ టు బ్యాలెన్స్ హిజ్ ఓన్ బాడీ డ్యూరింగ్ ఎనీ మూమెంట్. మేబీ డ్యూరింగ్ వాకింగ్ విత్ సపోర్ట్, యా స్టాండింగ్ విత్ సపోర్ట్, డ్యూరింగ్ క్రాలింగ్ ఆల్సో ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి. మీరు కూర్చోబెడుతున్నాడు ఒక జాగాలో, బట్ ఆయనకి బ్యాలెన్సింగ్ ఉండదు. దట్ ఈస్ వెస్టిబులర్ స్టిమ్యులేషన్. That vestibular stimulation, it achieves from, it goes through inner ear of our ear. It's the inner ear part untadi, danototi brain ki potadi. Adi normal development lo untadi. Adi after birth during normal milestones adi automatically develop aitadi with normal children. But with the children with some issues, neurological issues, neurological disorder or autistic children, there is an impairment in the development of these skills with this stimulation, vestibular stimulation or vestibular skill. Balancing ఉండదు మన చిల్డ్రన్, మన పిల్లలు బ్యాలెన్సింగ్ తక్కువ ఉండదు. బ్యాలెన్సింగ్ ఉండదు, అందుకే వాళ్ళు పరిగెత్తా ఉంటాడు, రన్నింగ్ చేస్తూ ఉంటాడు, రెస్ట్లెస్ ఉంటాడు, జంపింగ్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వెస్టిబులర్ స్కిల్స్ ఆర్ వెస్టిబులర్ స్టిమ్యులేషన్. నెక్స్ట్ వన్ ఈస్ proprioception. Proprioception means sense of position in the space. Like for example, now I am standing. నేను ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను, నాకు తెలుసు. మీరు కూర్చున్నారు, మీకు తెలుసు, బికాజ్ యు ఆర్ ఇన్ అ సిట్టింగ్ పొజిషన్, యు నో ఇట్. మన పిల్లలకి ఆ సెన్సేషన్ ఉండదు. హౌ టు స్టాండ్ అట్ వన్ ప్లేస్, హౌ టు సిట్ అట్ వన్ ప్లేస్, హౌ టు మేక్ ఐ కాంటాక్ట్, హౌ టు గివ్ అటెన్షన్ టు పర్సన్ ఆర్ టు ఎనీ యాక్టివిటీ. For giving attention, you have to do any activity. పిల్లలు ఒక జాగాలో కూర్చోవాలా అంటే వాళ్ళకి ఫస్ట్ సెన్సేషన్ ఉండాలి, పొజిషన్ సెన్స్ ఉండాలి. దట్ ఈస్ proprioception. So in autistic children there is impairment in vestibular and proprioceptive skills. These are the most important skills. So this is related to balancing and position of the sense of position in space. So these are all issues related to autism. So now after diagnosis, okay, మీరు వచ్చారు ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్ డిపార్ట్మెంట్లో వచ్చారు, ఇప్పుడు డయాగ్నోస్ అయిపోయింది, ఓకే బాబుకి ASD ఉంది, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి మరి?
we have to work on the sensory issues, because when the sensory issues, sensory skills will improve. With the sensory skills, the child will start to stable himself or herself at one place. పిల్లలు ఒక జాగాలో స్టాబిలిటీ స్టేబుల్ అవుతాడు, ఒక జాగాలో కూర్చుంటాడు ఉంటాడు. అప్పుడు ఆయన పాప లేకుంటే బాబు మీకు అటెన్షన్ ఇస్తాడు, స్టాబిలిటీ ఉంటుంది దానికోసం. He has to sit or he has to stand at one place. Then only he will give attention to you. Then only he will hear. Then only he will look at you. This is sensory integration. This is sensory integration in the sense. Now I am speaking to you people. You are hearing to me. You are understanding. So our more than 2 or 3 senses are working. Visual sensation, hearing sensation, thinking. That sensory processing, it is going on in the brain. That this is called as sensory integration. हमारे पूरे सेंसेस एक साथ काम करते हैं, एक साथ काम करना at a time, work at a time, it is called as sensory integration. But the children with autism, there is problem in the sensory integration. Sensory processing lo delay aitadi. There is delay in the sensory processing in brain. When you are calling the child, when you are speaking with the child, మీరు బాబు తోటి పాప తోటి మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు, ఏం చెప్తున్నాడు. బాబు లేకుంటే పాప ఆ సౌండ్ వింటది, బట్ సౌండ్ విని మీకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ ప్రాసెసింగ్లో బ్రెయిన్లో డిలే అవుతుంది. డిలే ఇన్ సెన్సరీ ప్రాసెసింగ్ या processing of information, there is a delay in the brain. So it is called as sensory processing disorder. Other word is sensory processing disorder for autism spectrum disorder. So we have to work on the sensory issues. We have to work to improve sitting tolerance, attention, to improve the child's attention. పిల్లలకి attention improve చేయాలా, sitting tolerance improve చేయాలా. ఇప్పుడు sitting tolerance improve చేయాలి అంటే రిలాక్స్ ఉండాలి. ఫస్ట్ బాబు ఒక జాగాలో కూర్చోవాలా, రెస్ట్లెస్ ఉంటుంది, ఆ రెస్ట్లెస్నెస్ తగ్గాలి. ఆ రెస్ట్లెస్నెస్ తగ్గాలి అంటే మనం పిల్లలకి బాడీ మసాజ్ స్టార్ట్ చేయాలి. యాజ్ అన్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ I will explain you about the occupational therapy activities and sensory integration activities. In that, today I will explain about the vestibular stimulation, vestibular activity, right? Before that, I want to say you the body massage. I will show you material in my room, OT room. Okay, practically I will show you the material. So our children need some body massage to relax their body muscles, to relax them. బాడీ మసిల్స్ రిలాక్స్ అయితే బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. అప్పుడు పిల్లలు ఒక జాగాలో కూర్చుంటాడు, స్టేబుల్ అవుతాడు. బాడీ మసాజ్ యూ క్యాన్ గివ్ విత్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్. బిఫోర్ బాత్ యూ క్యాన్ గివ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ బాత్ యూ క్యాన్ గివ్ బాడీ మసాజ్ టు ద చైల్డ్. దెన్ డ్యూరింగ్ బాత్ ఆల్సో యూ క్యాన్ యూస్ బాత్ బ్రష్, దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బాడీ మసాజ్. దెన్ ఫర్ వైపింగ్ యూ క్యాన్ యూస్ towel, turkey towel, that is little bit rough. So that is also the one type of massage. Then you can use napkins. మీరు napkins కూడా యూస్ చేయవచ్చు. different textures ది napkin, soft napkin, కొద్దిగా rough napkin, అట్లా different napkins యూస్ చేయవచ్చు. There are so many material in market also. Massage scrubbers వస్తాయి మార్కెట్లో, మీరు అది కూడా చేయవచ్చు. లేకుంటే ఇంట్లో different napkins యూస్ చేయండి, towels యూస్ చేయండి for massage. So the child needs massage to the head, to the overall body, hands, legs, back, legs and sole of the legs also. If you give body massage 2 or 3 times in a day for 1 month or 2 months regularly, definitely he will become relaxed. Definitely he will show improvement చూపిస్తాడు పిల్లలు. సిట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుంది, స్టాబిలిటీ పెరుగుతుంది. బికాస్ అయినా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు బాడీ మసిల్స్. మనకి ఎవరైనా ఇట్లా మసాజ్ చేస్తే మేము కూడా రిలాక్స్ అవుతాడు కదా, అప్పుడు మసాజ్ చేస్తాడు. అట్లా మన పిల్లలు కూడా రిలాక్స్ అవుతాడు. ఆఫ్టర్ దాట్ దెన్ యూ క్యాన్ స్టార్ట్ అదర్ థెరపీస్ లైక్ ఫర్ ఇంప్రూవింగ్ ఐ కాంటాక్ట్ యూ క్యాన్ గివ్ యాక్టివిటీ. ఫర్ ఇంప్రూవింగ్ హిజ్ అటెన్షన్, ఫర్ ఇంప్రూవింగ్ ఫైన్ మోటార్ స్కిల్స్ వల్ల వర్క్ విత్ ద ఫింగర్స్, we can start fine motor skills, any other skills. But for that your child should be మీ బాబు లేకుంటే పాప
ఎనీ థెరపీ స్టార్ట్ చేయాలి, దానికోసం బాబు ఫస్ట్ ఒక జాగాలో కూర్చోవాలా, సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ చేయాలి, అటెన్షన్ ఇంప్రూవ్ చేయాలి, ఫంక్షనల్ అటెన్షన్ అంటాడు. ఏం యాక్టివిటీ కోసం అటెన్షన్ అవసరం, దట్ ఈస్ ఫంక్షనల్ అటెన్షన్. అండ్ ఐ కాంటాక్ట్, హియరింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలా, ఆడిటరీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలా, విజువల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. మన పిల్లలు ఎక్కువ విజువల్ రెస్పాన్స్ కూడా ఇవ్వడు అట్ ఎ టైం, ఐ ట్రాకింగ్ చేయడు చాలా పిల్లలు. సో వీ హ్యావ్ టు ట్రై ఫర్ ఐ ట్రాకింగ్ ఆల్సో. సో దిస్ వే వీ కెన్ స్టార్ట్ activity with the children. Today I want to show you the what are the vestibular activities. Vestibular, it is very very important. Vestibular activities అంటే మీరు ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి, ఆర్ట్లో స్లీప్ ఉంటుంది, రైట్, ఆర్ట్లో స్లైడ్ ఉంటుంది, మేరీగో రౌండ్ ఉంటుంది, హ్యాంగింగ్ ఉంటుంది, అది హ్యాంగింగ్ చేసి హ్యాంగ్ చేయాలా, మూవ్ చేయాలా బాడీ, దట్ హ్యాంగింగ్ కూడా ఉంటుంది. పార్క్లో శాండ్ కూడా ఉంటుంది, ఆ శాండ్లో ఆడుకోవాలా పిల్లలు, దట్ ఈస్ టక్టైల్ స్టిమ్యులేషన్, ఆ టచ్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది, రైట్. సో టుడే ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద వెస్టిబులర్ యాక్టివిటీస్. హియర్ vestibular activities, hanging activity and hanging activity this is, and this is the other activity. If possible మీరు వాళ్ళకి పార్క్కి తీసుకోవచ్చు, if possible you can keep it at home also, right. Here understood. Next, this is the flat swing ఉంది, దాని మీద పాప యాక్టివిటీ చేస్తుంది, స్వింగ్ మీద, ఫ్లాట్ స్వింగ్ మీద బోర్లా పడుకొని యాక్టివిటీ చేస్తుంది పాప. దిస్ ఇస్ సెన్సరీ ఇంటిగ్రేషన్ యాక్టివిటీస్. అంటే సేమ్ యాక్టివిటీ మీరు కూర్చోపెట్టి కూడా చేయవచ్చు పిల్లలు, కూర్చోపెట్టి ఫ్లాట్ స్వింగ్ మీద కూర్చోపెట్టవచ్చు. బాల్ रहते हैं, छोटे छोटे బాల్స్, ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అదర్. ఈ యాక్టివిటీ ఎట్లా చేస్తుంది పాప, ఎప్పుడు స్వింగ్ దగ్గర వస్తుంది అప్పుడు ఆమె యాక్టివిటీ చేస్తుంది, మళ్ళీ స్వింగ్ బ్యాక్కి పోతుంది, ఆటోమేటికలీ పోతుంది, దెన్ ముందు వస్తుంది, అప్పుడు అది ఆమె అరేంజ్ చేస్తుంది. సేమ్ యాక్టివిటీ మీరు బాల్, కలర్ బాల్స్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ బాస్కెట్ టు అదర్. when the child is coming to you, near to you, you can give transferring of the balls. This is the other activity. Then this one next, క్రాలర్ ఉంటుంది, పార్క్లో కూడా క్రాలర్ ఉంటుంది, క్రాలింగ్ చేయాలి. క్రాలింగ్ అప్పుడు వెయిట్ హ్యాండ్స్ మీద ఇంకా మోకాళ్ళ మీద వస్తుంది. సో హ్యాండ్స్ మీద ఇంకా మోకాళ్ళ మీద వస్తే జాయింట్ కాంప్రెషన్ కూడా అవుతుంది పిల్లలకి. మన పిల్లలది కొద్దిగా మసల్ టోన్ హైపో ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది మసల్స్కి. సో క్రాలింగ్ చేసినప్పుడు ఈ హ్యాండ్స్ మీద ఇంకా మోకాళ్ళ మీద ప్రెషర్ కూడా వస్తుంది, ఇంకా జాయింట్ కాంప్రెషన్ అవుతుంది. సో ఇన్ క్రాలింగ్ పొజిషన్ ద చైల్డ్ ఈస్ గెటింగ్ జాయింట్ కాంప్రెషన్ అండ్ షీ ఈస్ ట్రైంగ్ టు కమ్ అప్. ఆమె ట్రై చేస్తుంది బయట వచ్చి, ఇంకా యాక్టివిటీ ఉంది. సో అగైన్ హియర్ సెన్సరీ ఇంటిగ్రేషన్, షీ హ్యాస్ టు క్రాలింగ్ చేయాలి, దెన్ యాక్టివిటీ చేయాలి, అగైన్ సెన్సరీ ఇంటిగ్రేషన్. సో యాక్టివిటీస్ with some material, activity swinging with material, crawling with material, this is called as sensory integration. Swing activity, these are the swings, a round swing, and this is T-shaped swing, T-shape. ये राउंड पिलो रहता है, लोड, यू कैन से लोड स्विंग, लोड रहता है ऐसे, और ये टी स्विंग. सो दीज आर आल्सो डिफरेंट टाइप्स ऑफ स्विंग्स. ఈ స్వింగ్ మీద చేస్తే ఈయన బ్యాలెన్స్ చేయాలా, బాబు లేకుంటే పాప బ్యాలెన్స్ చేయాలా దాని మీద, ఇంకా పట్టుకుంటున్నాడు. సో ఇక్కడ ఫింగర్ గ్రిప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ కూడా హీ హ్యాస్ టు బ్యాలెన్స్, హోల్డ్ చేయాలా, ఇంకా స్వింగింగ్ అప్పుడు సెల్ఫ్ బాడీ బ్యాలెన్స్ చేయాలా ఆన్ ద స్వింగ్. సో దిస్ ఈస్ వెస్టిబులర్ ప్లస్ సెన్సరీ ఇంటిగ్రేషన్. అండర్స్టాండ్? సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే అక్కడ థింకింగ్, లెర్నింగ్ పెరుగుతుంది. హౌ, ఎట్లా పట్టుకోవాలా నేను స్వింగ్, ఎట్లా బ్యాలెన్స్ చేయాలా, ఇక్కడ ఛాలెంజింగ్ ఉంటుంది. టీ స్వింగ్ మీద బాబు హోల్డ్ చేయాలంటే ఇది ఛాలెంజింగ్ ఉంటుంది. సో హౌ టు హోల్డ్, హౌ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్, హియర్ థింకింగ్ ప్రాసెస్, learning process will improve. Along with this is a park activity, swing activity.
children will enjoy this activity. Along with that, you can improve vestibular skills. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. అంటే ఇది పుట్టిన తర్వాత ఏమి కొత్తగా రాదు, కడుపులో ఉన్నప్పటి నుంచే వస్తుంది. ఎలా వస్తుందంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది కదా లోపల, అప్పుడే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్ పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో అలా ఉండదు. దాంట్లో కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మాటల్ని నేర్చుకోవడానికి, మన వాళ్ళెవరు బయట వాళ్ళెవరు అర్థం చేసుకోవడానికి, వీడు మా అమ్మ మా నాన్న ఇవన్నీ మనము మామూలు పిల్లలకి నేర్పిస్తాము. ఇప్పుడు మీకు ఇంకా ఒక్కొక్క వాడు నార్మల్ పిల్లలు కూడా ఉన్నారు కదా. సో డూ యూ టీచ్ దెమ్? వాళ్ళకి ఏమైనా మీరు చెప్తారా అమ్మ అంటే నేను, నాన్న? అది స్వాభావికంగా లోపల నుంచి వచ్చేస్తుంది. అమ్మ నాన్న వీడు మమ్మల్ని ప్రేమించుతారు. ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది బై నేచర్ ఇట్ ఇస్ దేర్. అంటే వర్చువల్గా అది పుట్టిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది వీడు మనవాడు, వీడు బయటవాడు. అందుకే ఏమవుతుంది, 4-5 months ఉండే వరకు బేబీస్ అందరి దగ్గర వెళ్తారు. తర్వాత 5-6 months అయిపోయిందా బయట వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే వెళ్తారా? ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళకి భయం వేస్తుంది. వీడు మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ వాడు, వీడు వదిలేసి మనం వేరే వాళ్ళ దగ్గర వెళ్తే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అంటే ఆ భయం న్యాచురల్గా వాళ్ళకి తెలుస్తుంది. అదే మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా చేపట్టుకొని వెళ్ళని అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఒక సోషల్ ఎంజైటీ అనేది ఉండదు, స్ట్రేంజర్ ఎంజైటీ ఉండదు. ఇది కొత్త ప్లేస్, మనం భయపడాలనేది తెలియదు. ఇది మా ఇల్లు, ఇది బయట వాళ్ళ ఇల్లు అనేది తెలియదు. ఎవరింటికి వెళ్తే కూడా ఏదైనా తీసుకొని ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేస్తారు. వాళ్ళకి మనం వేరే వాళ్ళ ప్లేస్కి వచ్చాము ఇలాంటి అబ్సల్యూట్లీ డిఫరెన్షియేషన్ అనేది అసలు తెలియదు. అంటే సోషలైజేషన్ ఏరియా అఫెక్టెడ్ ఉంటుంది. అందుకే మీకు ఫస్ట్ బేబీస్ పుట్టినప్పుడు ఫేస్ చూసి కంట్లు కమ్మేసి నవ్వాలి కదా, సోషల్ స్మైల్ అంటాం మనము. అది కూడా చాలా లేట్గా వస్తుంది. ఇంకా రోజుకి ఒకసారి నవ్విన తర్వాత కూడా ఇంకొకసారి ఎప్పుడు నవ్వుతారో అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మామూలు పిల్లలు అయితే ఏంటి, ప్రతిసారి పిల్లల్ని మీరు చూడండి వెంటనే నవ్వేస్తారు కదా. సో ప్రతిసారి మీరు ఫేస్ చూడండి, దర్ విల్ బి అ స్మైల్. సో బికాస్ దట్ ఈస్ అ సోషల్ స్మైల్. దట్ ఈస్ అ సోషల్ స్మైల్. సో ఆ సోషల్ స్మైల్ అనేది ఏముంటుంది, ఇట్ ఈస్ గ్రోయింగ్ కంటిన్యూస్లీ. అంటే మీకు మళ్ళీ అన్నాను కదా, వాళ్ళకి సోషల్ స్కిల్స్, సోషలైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆ సోషలైజేషన్ తక్కువ ఉండగానే ఏమవుతుంది, ఫ్రంట్ వాళ్ళు ఏం మాట్లాడతారో అక్కడ చూడాలా, వాళ్ళ కన్ను వైపు మనం చూడాలా అనే అవసరమే వాళ్ళకు ఉండదు. ఎదుగుతున్నప్పుడు కూడా చెప్తున్నాను, లెస్ దాన్ 1 year ఉన్నప్పుడు కూడా వీడు మా అమ్మ నాన్న వీడిని చూసి నేను నేర్చుకోవాలి. మీరైతే మీకు ఏమీ తెలియదు, పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది అనే సంగతి తెలియదు. మీరు మాత్రం అందరు పిల్లలు అందరూ అమ్మ నాన్న ఇలా మాట్లాడతారు కదా పిల్లలతో, మీరు అలానే మాట్లాడుతుంటారు. బట్ నీకు తెలియదు కదా మీ పిల్లల దాంట్లో ప్రాబ్లం ఉంది అనే సంగతి. సో యు ఆర్ ట్రీటింగ్ దెమ్ నార్మలీ, బట్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ మీకు కరెక్ట్గా రాదు. అప్పుడు మీకు తెలియదు ఎలా ఇంకా ఐ కాంటాక్ట్ మనం పెంచాలంటే ఏం చేయాలా, ఎందుకు బేబీ మా వైపు చూడట్లేదు, ఎందుకు మమ్మల్ని చూసి నవ్వట్లేదు, ఇవన్నీ మీకు కూడా కన్ఫ్యూజన్ అయిపోతాయి. ఇలా జరిగేటప్పుడు ఏం చేయాలా, పెడియాట్రిషియన్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటే అప్పుడు ఇలా అర్లీ ఇంటర్వెన్షన్లు వెళ్ళండి, సైకాలజిస్ట్కి చూపించండి అనేసి చెప్తారు. మనం ఎంత తొందరగా ఈ ప్రాబ్లమ్ని పట్టుకుంటామో ఆర్ క్యాచ్ చేస్తామో ఆర్ ఐడెంటిఫై చేస్తామో అంత తొందరగా మనము ఇంటర్వెన్షన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమేమి చేయాలా అనే సంగతి మీరు చూసుకుంటారు కదా ఆక్యుపేషన్ థెరపీలో. ఇలాంటి యాక్టివిటీస్ని చాలా తొందరగా, అంటే లెస్ దాన్ 1 yearలో మనం చేసామనుకోండి, ఎవ్రీ డే వాళ్ళు మార్పు కనిపిస్తుంది. ఎంత బ్రెయిన్ ఏజ్ అయిపోయినట్టు లైక్ బ్రెయిన్ ఒక మార్పు వచ్చే కెపాసిటీ, ప్లాస్టిసిటీ అంటాం మనం. ఆ న్యూరోప్లాస్టిసిటీ అనేది నిదానంగా తగ్గుతూ వెళ్తుంది. 3 years వరకు మ్యాక్సిమం ఉంటుంది. 3 తర్వాత కొంచెం స్లో, 5 తర్వాత ఇంకా మనం దీనికి 10 folds మనం ఎక్కువ ప్రయత్నం చేస్తే కూడా వచ్చే డెవలప్మెంట్ అనేది చాలా స్లో ఉంటుంది. అందుకే తొందరగా ఐడెంటిఫై చేసి తొందరగా వాళ్ళకి మనము ఇంటర్వెన్షన్, ట్రీట్మెంట్, థెరపీ స్టార్ట్ చేసామనుకోండి, బై ద ఏజ్ ఆఫ్ 3 దే విల్ బి స్పీకింగ్ ఇన్ సెంటెన్స్. మెయిన్ అంటే వీళ్ళకి మాట్లాడేది నేర్పించడమే ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీరు 10 సార్లు చెప్తుంటారు మీ అమ్మాయిది నాన్నది, బట్ ఆ బేబీ అర్థం కూడా చేసుకోదు, ఇలా చూపించదు కూడా. నీకు ఏం కావాలా అన్నప్పుడు కూడా ఈ వేల్తో చూపించేసి అడగాల అనే సంగతి తెలియదు. ఇప్పుడు 10 months ఉన్నప్పుడు మాటలు రావు కదా,
బట్ బేబీకి ఏదో కావాల్సింది ఉంటుంది, షాప్లో ఉంటారు లేదా కిచెన్లో ఉంటారు, అప్పుడు బేబీ ఇలా వేల్ చేసి చూపించారు. దిస్ ఇస్ ఫస్ట్ సైన్ ఆఫ్ కమ్యూనికేషన్. నాకు ఇది కావాలా అనేసి వేల్తో కరెక్ట్ ఆ వస్తువు దగ్గర ఇలా పాయింట్స్ చేస్తారు. మీ పిల్లలు ఎప్పుడైనా చేశారా? లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళొక రకంగా వేరే ఉంటుంది. మీ చేయి తీసుకుంటారు, మీ చేయి దాని వైపు ఇలా చూపిస్తారు. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ డూ దిస్. అందరూ చేస్తారు అలా కాదు, బట్ చాలా వరకు పిల్లలు మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్తారు, మీ చేయి తీసుకొని దాని వైపు చూపిస్తారు. అంటే నాకు అది కావాలా అనే సంగతిని ఎలా చెప్పాలా అనేది కూడా వాళ్ళకి న్యాచురల్గా తెలియదు. దాన్ని కూడా మనం నేర్పించాలి. ఇక్కడేంటి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మనం నేర్పించుకుంటూ వెళ్ళటమే. సో కమ్యూనికేషన్ దాంట్లో ఇలా ఫింగర్ పాయింటింగ్తో పాటు మొదలుపెట్టి మనం సింగిల్ వర్డ్ మాట్లాడాలా ఎలా, మనం చెప్పింది వాళ్ళు రిపీట్ ఎలా చేయాలా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫీల్. ఆ ఫేస్ చూసి అమ్మ పప్ప ఇలా నేర్పించాలంటే అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మీ ఫేస్ చూడాలి. మీ ఫేస్ వైపు వాళ్ళు చూడలేకపోతే మీరు మీ లిప్ మూమెంట్స్ ఎలా రీడ్ చేస్తారు? రీడ్ చేయరు. సో నన్ను ఇలా వీడు ఇలా అన్నమంటున్నారు అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. సో దే విల్ బి స్కిప్పింగ్, వెళ్ళిపోతారు అలానే. మీరు ఏది చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోరు. మీరు వాళ్ళ పేరు పిలిస్తే కూడా వాడు పలకడు. సో ఫస్ట్ ఏం చేయాలో మనము వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ని పెంచాలి. ఐ టు ఐ కాంటాక్ట్ మనం పెంచలేదు అనుకోండి, మీ వైపు వాళ్ళకి ఎందుకు వాళ్ళు చూడరు? ఇప్పుడు నేను అన్నాను కదా, మీ మధ్య ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ బాండింగ్ అనేది ఉండాలి. ఆ ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఇప్పుడు కొంత పిల్లలు ఇప్పుడు అమ్మ నాన్నని ఇక్కడ వదిలేసి బయట ఉన్నారు, హాయి ఉన్నారు వాడు కదా. అందరి పిల్లల లోపల లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఇక్కడ, కానీ కాసేపులైనా మాకు అమ్మ కావాలా నాన్న కావాలా అనేసి రావాలి కదా. ఆ అటాచ్మెంట్ ఉండదు. ఫస్ట్ థింగ్ యువర్ ఎమోషనల్ బాండింగ్ విత్ ద చైల్డ్ షుడ్ ఇంప్రూవ్. ఆ ఎమోషనల్ బాండింగ్ పెరగాలంటే ఏంటి? మామూలుగా ఏమైతే ఈ పిల్లలు మిమ్మల్ని ఏది అడగరు, సతాయించరు. మీరు బాగా క్లీన్ చేసి వాళ్ళని రెడీగా చేసేసి తినడానికి పెట్టి కడుపు నిండిందా, యూ లీవ్ దెమ్. వాళ్ళు గంట 2 గంట 3 గంట 4 గంటల వరకు వాళ్ళు విడిగానే ఆడుకుంటారు. అదే వేరే పిల్లలు అలా చేస్తారా? లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలనేసి అడగడము, సతాయించడము, ఎత్తుకోమనడము. యాజ్ అ బేబీ కూడా లెస్ దాన్ 1 ఇయర్ కూడా మీరు కడుపు నిండా పాలు తాగిపించి వాళ్ళని పడుకోబడించారనుకోండి, వాళ్ళు లేచి ఎడవరు కూడా. హాఫ్ అన్ అవర్ నిద్రతో లేసి ఇంకా ఆకలి కాదు కదా, లేచి హాయిగా ఆడుకుంటా కూర్చుంటూ ఉంటారు. దిస్ హ్యాపెండ్ విత్ యువర్ చైల్డ్ ఆల్సో. ఇవి స్టార్టింగ్ 1 ఇయర్ లోపల ఉండే లక్షణాలు. బట్ మనం ఎవ్వరూ అలాంటి లక్షణాలని మనం పట్టించుకోము. ఎందుకంటే మాకు అది సంథింగ్ అబ్నార్మల్ అనిపించదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి స్విచ్ చేశారు, వెంటనే 6 మంత్ బేబీ ఫ్యాన్ వైపు చూస్తారు. ఫ్యాన్ వైపు చూస్తే జరిగింది కదా మీ పిల్లలతో. ఎవరైనా స్విచ్ చేయగానే ఫ్యాన్ చూస్తారు. వాళ్ళకి తెలుసు ఈ స్విచ్ చేస్తే ఈ ఫ్యాన్ తిరుగుతుంది అనేసి. ఎందుకు చూస్తారు? వాళ్ళకి తిరిగే వస్తువులు చూసే అలవాటు. వాళ్ళకి తిరిగే వస్తువులు కంటిన్యూస్గా చూడాలా అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫర్ దాట్ సేక్ దే విల్ బి లుకింగ్ అట్. ఇలా కాదుకి చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు, ఫ్యాన్ బటన్ నొక్కగానే ఇక్కడ చూడాలనే సంగతి వాళ్ళకి అప్పుడు తెలిసింది. అలా కాదు. సో ఏదైనా తిరుగుతాయి కదా, అవి చూసే అలవాటు ఉంటుంది వాళ్ళకి, ఆ క్రేజ్ ఉంటుంది. అలాగనే ఫింగర్స్ చూసుకుంటా కూర్చునే క్రేజ్ ఉంటుంది. అంటే ఏంటి, కొన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్, అవిని మాత్రం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీతో బాండింగ్ రాదు. ఆ వయసులోనే వాళ్ళు కంటిన్యూస్గా మీతో అటాచ్మెంట్తో ఉంటే, మీ ఫేస్ కంటిన్యూస్గా చూసి మీరు ఏమేమి చెప్తున్నారో దాన్ని కాంప్రహెండ్ అర్థం చేసుకునే ప్రొసీజర్ కంటిన్యూస్గా జరిగేది ఉంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోయింది. బట్ వాళ్ళు ఏం చేశారు, అప్పుడు కూడా వాళ్ళ లోకంలో వాడు ఉన్నారు. అంటే లెస్ దాన్ 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు ఏదో కొన్ని యాక్టివిటీ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. లిమిటెడ్ యాక్టివిటీస్, లిమిటెడ్ ఐటమ్స్. అలా అయిపోయి ఏమవుతుంది, వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండదు. నేర్చుకోవడము అంటే వస్తువులతో నేర్చుకోవడము, మనుషులతో నేర్చుకోవడము అది జరగలేదు. సో నౌ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఇదన్నీ ఎందుకు చెప్పానంటే, వాళ్ళ గ్రౌండ్ అంటే వాళ్ళ ఫౌండేషన్ ఎక్కడి నుంచి పాడైపోయింది, ఎక్కడి నుంచి వాళ్ళ ఫౌండేషన్ వీక్ ఉంది మీకు అర్థమైంది అనుకోండి. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు అడ్వైజ్ యూ ఈజ్ టు కరెక్ట్ దట్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీరు మంచి చేయలేదనుకోండి, యూ కాంట్ కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్. అంటే దాని మీద ఒక బిల్డింగ్ కడితే పడిపోతుంది. ఆ బిల్డింగ్ కాదే కాదు, కట్టడానికే రాదు కదా. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే కదా బిల్డింగ్ వస్తుంది దాని మీద.
సో వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ పెంచడము, వాళ్ళ సోషల్ స్మైల్ పెంచడము, మీ మధ్య ఎమోషనల్ బాండింగ్ని పెంచడము, పిల్లలతో కలిసి ఎలా ఆడుకోవాలా, వాళ్ళతో ఎలా నేర్చుకోవాలా, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మనం బేస్మెంట్ని. అండ్ ఇంకా ఒక ప్రాబ్లం అంటే వాళ్ళకి చాలా సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ముందు మేడం మాట్లాడారు కదా, ఆ సెన్సరీ ఇష్యూని మీరు అటెండ్ అయిపోలేదనుకోండి, అవి ఆ సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది, అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరుగుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి, తిరిగేదిని మనం కంటితో చూస్తాం, ఆ సౌండ్ వస్తుందా చెవులతో వింటాం, స్ట్రక్టర్తో అంటే స్కిన్తో ఏంటి ఆ గాలిని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇవన్నీ కలిసి దిస్ ఇస్ అ ఫ్యాన్ అనేది ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు కూడా ఇదే రకంగానే నేర్చుకుంటారు. సడన్గా ఇప్పుడు యు ఆర్ నాట్ అటెండింగ్ ద ఫ్యాన్ సౌండ్, నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు మా వైపు చూస్తున్నారు, నా మాటని వింటున్నారు, మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యాన్ ఏంటి తిరిగే సౌండ్ ఉంది కదా, దట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యూ. బికాజ్ మీకు ఎలా తెలుసు దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఆ ఫ్యాన్ సౌండ్ మీకేం పనికి రాదు. ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ అటెన్షన్ ఇవ్వాలా, ఇక్కడ నుంచి నేర్చుకోవాలా అనేది మీకు తెలుసు, మీ అటెన్షన్ని మీరు ఎలా వాడుకోవాలో మీకు తెలుసు. అదే మన బేబీస్కి అది తెలియదు. సో దే గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఆల్ ద స్టిమ్యులేషన్. ఇక్కడ ఫ్యాన్ సౌండ్ ఉంది, అక్కడ బయట ఇంకెవరో మాట్లాడుతున్నారు, అక్కడ డ్రిల్లింగ్ మషిన్ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఏంటి ఏసీ గాలి వాళ్ళకి పడట్లేదు, ఇలా సో మెనీ స్టిమ్యులేషన్స్, అంటే అన్ని రకాల సెన్సరీ స్టిమ్యులేషన్స్ ఉంటాయి కదా, దే ఆల్ విల్ బి డిస్టర్బింగ్ దెమ్. వాళ్ళకి ఆ గివన్ మూమెంట్ ఆఫ్ టైంలో, ఆ ప్రస్తుతం టైంకి మనమే ఎక్కడ అటెన్షన్ ఇవ్వాలా, సెన్సరీ ఇంటిగ్రేషన్ ఎలా మనం వాడుకోవాలా, ఇవన్నీ ఒక పనికి ఏం కావాలో అవన్నీ ఒక కోఆర్డినేషన్లు వాడుకొని ఒక పని చేయాలా అనేది తెలియదు. దే జస్ట్ గెట్ డిస్టర్బ్ బై ఆల్. మీకు 4-5 సాంగ్స్ ఒక్కసారి వినిపిస్తే ఎలా అనిపిస్తుంది? సింపుల్గా మీకు అంటే మీకు అర్థమైపోలాగా చెప్పాలంటే 4-5 సాంగ్స్ని ఒక్కసారి ప్లే చేస్తాం. ఏదైనా ఒక్క సౌండ్ అయినా మీరు గ్రహించగలుగుతారా? లేదు కదా. అలాగనే వీడికి ప్రతి మూమెంట్ ఈ సెన్సరీ ఇన్పుట్ ఏమి ఉంటాయి కదా ఎన్విరాన్మెంట్, ఆ రకంగా వాళ్ళకి బాధ చేస్తూ ఉంటాయి. సో దేర్ రెస్పాన్స్ టు ద పర్సన్, దేర్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. దే కాంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో మనం ఇది ఒక ఫౌండేషన్ పార్ట్. ఆ సెన్సరీ ఇంటిగ్రేషన్ డిస్టర్బెన్స్ ఏముంది కదా, దాన్ని కూడా మనం ముందు రిపేర్ చేయాలి. వాళ్ళ ఆడిటరీ స్టిమ్యులేషన్. I just want you to understand that తనకి ఐడెంటిఫికేషన్ చాలా వచ్చేసింది. మీరు ఏదైనా అడగరా, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వరా, ఏదైనా చెప్పరా పాపకి? అక్కడ ఆవిడని అడిగారు, నన్ను అడగండి. ఇందాక నీకు మాట్లాడదని చెప్పాను కదా, టీచర్ ఆంటీ అని చెప్పావు. ఆంటీ ఏరి, ఆంటీ ఎవరు? ఏనుగొమ్మ దించిన ఆంటీ ఏరి, ఏనుగొమ్మ దించిన ఆంటీ ఏరి, నీకు చూయించు. ఆంటీ ఎవరు? నేనేనా? చూయించు. నేనేనా? ఇద్దరికి వచ్చింది. బిస్కెట్ తిన్నా వెళ్ళాక? ఈ బిస్కెట్ ఎవరు ఇచ్చింది ఇందాక? ఎవరిచ్చారు బిస్కెట్? ఎవరు ఇచ్చింది? నేనేనా? అండర్స్టాండింగ్. ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. గమనించారా? కొంచెం తనకి ఇంకా కూర్చోవడం అది కొంచెం వేరే ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ తన అండర్స్టాండింగ్. ఐ వాంటెడ్ యూ టు సీ దాట్ అన్నమాట. తనకి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ చేస్తుంటాం. అది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్, అది చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అలర్ట్నెస్ ఉంది. నేను అడుగుతుంటే తను నాకు చూడాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో, ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకుంటుంది, పాయింటింగ్ కూడా చేస్తుంది. అమ్మేది గీత, అమ్మేది 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 వెరీ గుడ్ గర్ల్. నీ నోసేది, నీ నోసేది, ముక్కు చూపించు, నీ ముక్కు చూపించు. అర్థమైందా? నేను మీ అందరితో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ దానికంటే ముందు అండర్స్టాండింగ్ కావాలి, కానీ అర్థం చేసుకోవాలి, లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. అండ్ ఆద్యం చూసాను కదా, పాపను చూసాను కదా, సరౌండింగ్స్ అంటే ఇంట్రెస్ట్ రావాలి. పాపను చూసాను, ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూపించాక షీ నీడ్స్ టు అండర్స్టాండ్, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతే దెన్ మనం ఆబ్జెక్ట్స్కి వెళ్ళచ్చు. చాలా చెప్తుంది, చాలా. నువ్వు ఎలా వచ్చావు చెప్పు నాకు. ఏమి వచ్చినావా? మంచి చెప్పు. బస్ దానికి వేరే ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే కొంచెం ఇంకా కంట్రోల్ రావాలి, వస్తుంది. కానీ అట్లీస్ట్ నేను ట్రై చేస్తున్నాను. గమనించారా? ఆ ట్రై చేసిన డిప్రెషన్కి దానికి ముందు నాకు అర్థం కావాలి.
నేర్పిస్తారు. లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ కావాలి, మళ్ళీ వస్తువుల్ని ఐడెంటిఫై చేయడం రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ 1-on-1 మనతోని ఆ ఇంట్రెస్ట్ పెట్టేటట్టు ఒక స్టేజ్ తీసుకుంటాం. చెప్పాను కదా, దానికి వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఫుల్ కంట్రోల్ లేదు దానికి. ఇంకా అవి మేము వేరే విధంగా నేర్పిస్తున్నాం. బట్ స్టిల్ కనుక ఇంట్రెస్ట్ ఉంది, అమ్మ ఏదో అడుగుతుంది, అమ్మ అడుగుతుంది, దానికి మనం ఆన్సర్ చెప్పాలి. ఐడెంటిఫికేషన్ మీరు అర్థమైంది కదా, చెప్పాను కదా. మీ పిల్లల్లో ఉండే ఇష్యూస్ తనకి ఉన్న ఇష్యూస్ డిఫరెంట్ బట్ స్టిల్ తనకు అండర్స్టాండింగ్. ఐ వాంటెడ్ టు షో అండర్స్టాండింగ్ రావాలి ఫస్ట్. అందరికీ చెప్పేది ఫ్యామిలీ మమ్మీ మీకు కూడా అదే చెప్తాను, అండర్స్టాండింగ్ రావాలి ఫస్ట్. ఓకేనా? షీ హెస్ టు సిట్ ఒక చోట కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది రావాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వస్తే అది పిల్లల ఏజెస్కి 2 to 3 years ఏజెస్కి మినిమం అట్లీస్ట్ ఒక 500 to 600 అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఐడెంటిఫికేషన్ వచ్చేసేయాలి అప్రాక్సిమేట్లీ. ఇంత ఈ పర్టికులర్ వర్డ్ అని కాదు కానీ అప్రాక్సిమేట్లీ 500 to 600 వర్డ్స్ విత్ నేమ్ ఐడెంటిఫికేషన్ రావాలి. మీరు ఎలాగైనా కొత్త ఆబ్జెక్ట్ ఏదైనా మీకు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఏదైనా కొత్త వర్డ్ అని చూపించి దాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారు? మామూలుగా నేను ఇంట్లో అన్ని వస్తువులు చెప్తాను మేడం. గ్యాస్ ఉంటే అది గ్యాస్ అని చెప్తాను, టీవీ ఉంటుంది టీవీ అని చెప్తాను. తనతో చెప్పిస్తాను, నేను చెప్పి తనతో చెప్పిస్తాను. వాళ్ళు ఇంట్లో బొమ్మలు ఉండగానే తను చూపిస్తాను. ఈ బొమ్మ పేరు ఏనుగు, ఈ బొమ్మ పేరు కోతి, తను చూపిస్తుంది. తర్వాత నేను పేరు చెప్పిన తర్వాత అవి అన్నీ చూపిస్తుంది. మన 2-3 days తన పేరు చెప్పిన తర్వాత ఆ పేరు కూడా తనకు మాట వస్తున్నాయి మేడం, చెప్తుందండి పేరు చెప్తుంది. బయట కూర్చొని అన్నం పెడుతున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, సైకిల్ వెళ్తుంటే ఒక సైకిల్ మీద వెళ్తున్నాడు, తాత వెళ్తుంటే తాత ఉన్నాడు, బస్సు వెళ్తుంది, బస్సులో డ్రైవర్ ఉన్నాడు, అట్లా చెప్తుంటాను మేడం. బయట కూర్చొని అట్లా చెప్తాను. తన ఇష్యూ వేరే అయినా కూడా నేను తనకు స్టిమ్యులేషన్ ఎలా ఇవ్వాలన్నది తెలిసింది. వెరీ వండర్ఫుల్ పేరెంట్ అయితే స్టిమ్యులేషన్ ఎలా ఇవ్వాలి, నాన్ స్టాప్ టాకింగ్, కంటిన్యూస్గా స్టిమ్యులేషన్. పడుకున్నప్పుడే మేడం, ఖాళీ ఉన్నప్పుడైతే దాని నుంచం ఇంకా పడుకున్నప్పుడు పడుకునే వరకు ఏదో ఒకటి ఇంకా థెరపీ కానీ ఆ నాన్ స్టాప్ గా స్టిమ్యులేషన్ వెళ్తానే ఉండాలి రోజు ఎవ్రీ డే. ఈ ఐటమ్స్ గురించి చెప్తా ఉంటే 1-5 డే ఓకే ఇది ఫ్యాన్, ఇది లైట్, ఇది డోర్, ఇది ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాతనే. అండ్ అఫ్ కోర్స్ ఈ కిడ్స్ మీరు ఎలా ఉంటారు, మీరు చేయించారంటే 15 days తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ తీసుకెళ్ళగానే నేను కూర్చోవాలో కూర్చోవచ్చు, 3 minutes కూర్చోవాలి. ఓకేనా? అండ్ మేక్ ఇట్ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ దట్. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు, కొంచెం కలర్ఫుల్గా, డిస్ట్రాక్షన్స్ లేకుండా. మళ్ళీ మీ వైపుకే అటెన్షన్ కావాలి, మీకే అటెన్షన్ ఇవ్వాలి. వేరే థింగ్స్కి అటెన్షన్ ఇస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. నెంబర్ 1 అందరితోనే మాట్లాడాలి.